హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్కే రికవరీ ట్యుటోరియల్. మీ దగ్గర డబ్బులుంటే మీది ఏదైనా కానీ పెండింగ్ డ్యూస్ ఉంటే క్లియర్ చేసేయండి. లేకపోతే టెన్షన్ తీసుకొని పరిశానే అవసరం ఏం లేదు. మీరు నా వీడియో చూసి నేర్చుకోవచ్చు ఎలా మీరు రికవరీ ఏజెంట్తో మాట్లాడాలి, ఇంకా హ్యాండిల్ చేయాలి. ఫ్రెండ్స్, మీకు ఏమైనా హెల్ప్ కావాలి అంటే నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. మీరు నాకు వాట్సాప్ చేయండి, మీకు షూర్గా నేను హెల్ప్ చేస్తాను. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చితే మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, ఇంకా లైక్ చేయండి ఫ్రెండ్స్. హలో హలో సార్. సార్ చెప్పండి సార్ గారు. అవునవును అవును అది 9,000 లేకపోతుందండి. సార్ అది రాదు సార్. 1,21 ఉండదు సార్. 1,21 ఉండదు సార్. 21లో వస్తుందా? సార్ అది మీకు 1,21,000 ఉంది సార్. అసలు అమౌంట్ 9,000 10,000 రాదు కదా సార్. ఓకే, ప్రిన్సిపల్ ఎంతుందండి? అదే 1,21 ఉంది సార్. ఇంట్రెస్ట్ కలిపి 1,39 ఉంది సార్. అది మీకు నేను 25,000 దాకా అయితే నేను ట్రై చేయగలను సార్. అది ఎందుకంటే సార్ యాక్చువల్లీ 30,000 కానీ తక్కువ రాదు. కానీ మీరు బాగా మాట్లాడతారు కాబట్టి మీ ప్రాబ్లమ్స్ చెప్పారు కాబట్టి నేను మాట ఇచ్చాను కాబట్టి నేనున్నా జెన్యూన్ మీకు చెప్తున్నానండి. జెన్యూన్ జరిగింది చెప్తున్నాను. తెలుసా మీకు? నాలో కూడా మీకు ఎవరైనా మాట్లాడారు సార్ సారీ చెప్తాను. సాయి గారు ఒక విషయం, సాయి గారు నేను ఒక విషయం చెప్పాలన్నా, ఇది నాకు దీని గురించి తెలుసు. నాకు అన్సెక్యూర్ లోన్ లాస్ట్ గా ఎండ్ ఆఫ్ ద డే సెటిల్మెంట్ అయిపోతుంది. నేను 10 years దాకా పే చేసినా కానీ నాకు ఏం నష్టం లేదు. కాకపోతే కాల్స్ వస్తాయి. ఇప్పుడు జరిగేది కాల్స్ వచ్చేది, మన ఆల్టర్నేట్ నెంబర్ కి కాల్స్ పోడు, ఇవన్నీ జరుగుతాయి నాకు ఐడియా ఉంది. అందుకే నేను ఏమన్నాను, నేను ₹1 కట్టను. ఆల్రెడీ మీ ప్రతి వాళ్ళు కాల్ చేసిన వాళ్ళందరూ అదే మాట్లాడుతున్నారు. నేను చెప్పనా, నాకు తిట్టినందుకు నేను అంత ఫీల్ కాలే, మా రిలేటివ్స్ కి తిట్టినందుకు మాట్లాడినందుకు కాల్ చేసినందుకు అంత ఫీల్ కాలే. మా మదర్ కి నోట్ క్వశ్చన్ మాట్లాడేదండి. నేను అదే టైం ఫిక్స్ అయిపోయినా. నేను కట్టాను రాబాయ్, మీరు ఏం చేసుకుంటారు చేసుకోండి, నేను చూస్తాను, నేను కూడా చూస్తాను. నేను అది ఆర్బీఐ గైడ్ లైన్స్ అనేది ఒకటి ఉంటుందండి, తెలుసా మీకు? ఆర్బీఐ గైడ్ లైన్స్ అనేది ఒకటి ఉంటుంది. ఇంకోటి అందుకే అంటారు డిఆర్ఏ, మీ టెలికాలర్స్ కి డిఆర్ఏ అనేది మస్ట్ మ్యాండేటరీ. కానీ ఏం చేస్తారంటే వితౌట్ డిఆర్ఏ ఆడ కూర్చోబెడతారు. దానివల్ల ఏజెన్సీకి ప్రాబ్లం వచ్చేస్తుంది, మేనేజర్ కి ప్రాబ్లం వచ్చేస్తుంది, ఈవెన్ వాళ్ళ కూడా ప్రాబ్లం వస్తుంది. వాళ్ళంతా బ్లాక్ లిస్ట్ పడిపోతారు. ఇప్పుడు నేను చెప్పాలంటే వాళ్ళకి ఏమని సార్ 10,000 15,000 జీతాలు చూస్తున్నారండి. అవునండి, వాళ్ళు ఒక మాట చెప్పేస్తారు సార్, తిట్టేస్తారు, వాళ్ళు వెళ్ళిపోతారు. వాళ్ళ కస్టమర్ కంప్లైంట్ చేసిన ఎక్స్ప్రెషన్ వచ్చినా కూడా కేసు చేసేది మనమే కదా సార్. మేము ఫేస్ చేయాలి, వాళ్ళు ఫేస్ చేయలేరా? సింపుల్ గా మేము కనుక్కుంటాం, ఎంక్వైరీ చేస్తాం. ఈ ఎక్కడ ఉంది, ఇది ఎవరి దగ్గర ఉంది, అకౌంట్ ఎవరు మాట్లాడారు కనుక్కుంటాం. కానీ తర్వాత వాళ్ళు లేదు మానేస్తారంటే మనం ఏం చేయలేం కదా సార్. అది ఎందుకంటే చాలా కేసులు ఇలా జరిగింది సార్. నాకు ఈ మంత్ లో కూడా నాకు 4వ తారీఖు అనుకుంటా జరిగింది. లాస్ట్ మంత్ 28 ఒక కస్టమర్ కంప్లైంట్ చేస్తే ఈ మంత్ వచ్చింది. 2వ తారీఖున వచ్చింది. అది ఎవరైనా చెప్పి కనుక్కుంటే యాక్చువల్లీ అది హైదరాబాద్ అని తెలిసింది. కానీ అతను వాళ్ళు చూస్తే కాలర్ ఒక లేడీ తను మానేసింది. నేను ఇదే చెప్తాను కదండి. ఇప్పుడు టెలికాలర్స్ అబ్యూజింగ్ లాంగ్వేజ్ మాట్లాడి ఆ నోట్ క్వశ్చన్ మాట్లాడితే ఏమైపోతుంది, దానివల్ల మెయిన్ వాడ ఇద్దరు సఫర్ అవుతారండి. ఫస్ట్ వచ్చేసి మేనేజర్, సెకండ్ వచ్చేసి ఏజెన్సీ, ఇద్దరు సఫర్ అవుతారు. ఎందుకంటే మేనేజర్ ది టార్గెట్స్ ఉంటాయి. మేనేజర్ కి ఏమో ఉత్తగా శాలరీ ఇయ్యారు కదండి కూర్చోబెట్టి, వాళ్ళకు టార్గెట్ అనేది అచీవ్ చేస్తేనే ఇస్తారు. ఏజెన్సీకి ఎందుకంటే ఏజెన్సీకి ఏమవుతుందంటే బ్యాడ్ నేమ్ వస్తే పెనాల్టీ పడుతుంది వాళ్ళ మీద, లక్షల మీద పడుతుంది, 1000 మీద కూడా కాదు, లక్షల మీద పడుతుంది. తెలుసు కదండి మీకు. లాస్ట్ మీరు ఎంత ఇవ్వగలుగుతారు చెప్పండి? లాస్ట్ 25,000 ట్రై చేస్తాను సార్. ఇంకోటి ఏంటంటే సార్, మా అమ్మ చనిపోయినంత ఈ కార్డు 25 ఇస్తాను, నేను ట్రై చేస్తాను. ఇంకో 2 కార్డులు కూడా బాగా తగ్గిస్తాను సార్. నేను ఒట్టేసి నేను అబద్ధం చెప్పను సార్. మా అమ్మ మీద ఒట్టేసి నేను అబద్ధం చెప్పను. నేను చాలా హెల్ప్ చేస్తాను మీకు. ఎందుకంటే మీకు 25,000 ట్రై చేసి కార్డు ఇస్తాను. ఇంకో 2 కార్డు కూడా ఈ కరెక్ట్గానే 2 కార్డులు నేనే 24 గంటల లోపు నేనే తెప్పించుకుంటాను. అది మీకు 24 గంటలు, అది మీకు 2 కలిపి తక్కువగా ఇస్తాను. మీరు అడిగిన ఫిగర్ కాకపోయినా కూడా కొంచెం అటు ఇటు ఇస్తాను నేను. మీరు హ్యాపీగానే ఫీల్ అవుతారు. ఓకే, ఇప్పుడు ఓకే మీరు ఒక పని చేయండి, నాకు 18th కి ఇట్లా కాల్ చేస్తారండి.
ఒకవేళ ఎందుకంటే నేను కూడా మనీ అనేది అరేంజ్మెంట్ చేసుకుంటాను. నాకు 18 కాల్ చేయండి, లేకుంటే నేనే కాల్ బ్యాక్ చేస్తాను. నేను చూస్తాను నాకు అంత అయిందా లేదా. అంతే ఒకవేళ కాలేదనుకోండి, ఒకవేళ కొంచెం తక్కువ అయినా కానీ మీకు చెప్తాను నేను, సార్ ఇంత ఉంది సార్ దీంట్లో ఖతం చేయండి, లేకపోతే ఈ మంత్ మీరు ఓల్డ్లో పెట్టుకొని నెక్స్ట్ మంత్ ఖతం చేసేయని చెప్తాను నేను. అయిపోతుంది కదా. మీకు ఇంకెన్ని డేస్ ఉందండి? ఇవాళ ఎంత డేటు? ఇవాళ ఈ రోజు ఈ మంత్ మీ దగ్గరనే ఉంటుంది కదా కేసు. ఈ మంత్ అయితే మీ చేతిలోనే ఉంది, సరిపోతుంది. అందుకే 18 వరకు నేను చెప్తున్నాను. నేనే కాల్ చేస్తాను. ఒకవేళ దాని లోపు ఏమైనా అయిందనుకో నేనే కాల్ చేస్తాను. తక్కువ డబ్బులైనా కానీ మీకు చెప్తాను, నేను మీకు చెప్తాను. తక్కువైనా కానీ మీకు చెప్తాను, సార్ ఇంత అయింది, ఇంత మళ్ళీ ఇంత చేయగలుగుతారని చెప్తాను. ఒకవేళ ఏదైనా కానీ మీకు ఎనీథింగ్ ఏది అప్డేట్ ఉన్నా కానీ మీకు చెప్పేస్తాను. సరేనా? మీ నెంబర్ సేవ్ చేసుకున్నాను ఆల్రెడీ నేను. ఓకేనండి. ఈ 3 కార్డులోనే 3 మీరు చెప్పిస్తా అంటున్నారు కదా. సార్ నేనే చేస్తాను. మీకు ఎవరు కాల్ చేసినా కూడా లిఫ్ట్ చేయకుండా కాల్ కట్ చేసండి. సాయి గారు నీకు విషయం చెప్పాలా, కాల్ లిఫ్ట్ చేసే పరిస్థితి లేదు. నేను ప్రతి కాల్ రెస్పాన్స్ ఇస్తాను. నేను ఇక అందరితో మంచిగా మాట్లాడుతాను. నేను ఒకటే చెప్తానండి, నువ్వు మంచిగా మాట్లాడితే నేను మంచిగా మాట్లాడతాను. సింపుల్. నువ్వు అబ్యూజింగ్ మాట్లాడితే నేను 3 వంతులు మాట్లాడతాను. నేను నాకు కూడా నోరు ఉందండి, నేను కూడా తిట్టగలుగుతా. నాకు నోరు లిప్స్టిక్ పెట్టుకుని కూర్చోలేను కానీ నేను. అంతే కదండి. మీరు ఎలా బిహేవ్ చేస్తే నా బిహేవియర్ అలా ఉంటుంది అంతే. మీరు మంచిగా మాట్లాడుతుంది కాబట్టి మీతో మంచిగా మాట్లాడినాను, మంచిగా చెప్పిన ప్రాబ్లమ్స్ ఏందో ఇట్లుందని చెప్పాను మీకు. ఇక ఇది కూడా చెప్పాను నేను 1 రూపీ కట్టకపోయినా కానీ నాకు ఏం నష్టం లేదని నేను చూసుకుంటాను ఫ్యూచర్ లో ఏదైనా కానీ. చెప్పానా లేదా? మరి ఓకేనా? మీరు నేను ఒక మాట చెప్పాలండి, దీంట్లో ఫ్యూచర్ లో ఏం జరుగుతుంది నాకు ఐడియా ఉందండి. ఎలా మనం ఏడాగా పోతాము, ఏం జరుగుతుంది దీనివల్ల, నాకు నష్టం ఏంది లాభం ఏంది నాకు ఐడియా ఉంది కాబట్టి నేను ఫిక్స్ అయ్యి నేను ఎక్కడ నేను నాకు హట్ అనిపించిందంటే, అంటే బాధ అనిపించిందంటే, మా మదర్ కి తిట్టిరు కదా, నువ్వు ఎట్లా కన్నావు ఆయన దొంగ పారిపోతుండు అన్నట్టు నోటిఫికేషన్ అది. అంటే వాళ్ళు సీనియర్ సిటిజన్, వాళ్ళకి ఎట్లా అనిపిస్తుందండి? మరి అది నేను జాబ్లెస్, నేను సర్చింగ్ చేస్తున్నాను. అందుకే చెప్తున్నాను, నేను 18th వరకు నేను మీకు ఇచ్చేస్తాను, ఏదైనా అప్డేట్ ఇచ్చేస్తాను. ఒకవేళ తక్కువ అమౌంట్ అయినా కానీ చేపిచ్చేస్తాను. సరేనా? నాకు యాక్చువల్లీ బయట నుంచి అమౌంట్ వచ్చేది ఉంది. మీరు బెస్ట్ ఆఫర్ మీరు 25 చెప్పారు. ఒకవేళ 25 కాకపోయినా తక్కువైనా కానీ మీకు చెప్తాను, ఇంత అమౌంట్ ఉందండి, ఇంత క్లియర్ చేసినట్టే మీరు లెటర్ వేయండి, అప్రూవల్ వస్తే చూడండి, ఒక చూసి వెరిఫై చేసి నేను క్లియర్ చేస్తాను. ఓకేనా? మీరు నాకు కాల్ చేయండి, 18 కాల్ చేయండి, లేకపోతే నేనే కాల్ బ్యాక్ చేస్తాను మీకు. ఓకేనా? 15 తర్వాత. ఓకే అండి. ఓకే. హలో సార్, అది పేమెంట్ చేస్తాను సార్. సరే పేమెంట్ చేస్తాను. ఏ పేమెంట్? సార్ అది కాల్ బ్యాక్ చేయమన్నారు. నేను కాల్ బ్యాక్ చేయమన్నాను, మీకు మాట్లాడడానికి కాల్ బ్యాక్ చేయమన్నాను. పేమెంట్ చేస్తాను చెప్పండి. ఎంత ఉంది పేమెంట్? 8,757 సార్. 8,757 ఉందా? ఈశ్వరరావు మీరు కాల్ చేసింది? సార్ మీరు ఎవరికి కాల్ చేసింది మీరు? సార్ ఈశ్వరరావు సార్. అదే ఈశ్వరరావుకి కదా, నేను అదే అంటున్నాను. నాకే కాల్ చేసి మీరు, నాకు అప్పుడు డౌట్ వచ్చింది మీరు వేరే విధంగా మాట్లాడితే. లేదు అట్లా లేదు సార్. నేను 18th కి చేస్తాను సార్. 18th కి 18వ తారీఖు సార్. 18 తారీఖు అంత లేట్ అవుతాయి ఎట్లా సార్? చెప్పండి సార్. ఇప్పుడు వాస్తవం చెప్పాలంటే నా దగ్గర ఫండ్ లేదు. ఫండ్ వస్తుంది నాకు 18 వరకు ఫండ్ వచ్చేస్తుంది. నేను 18th కి మీకు పేమెంట్ ఇచ్చేస్తాను. సరేనా? సార్ 18 అంటే వాళ్ళు మేనేజర్ అంత టైం అంటే ఒప్పుకోడు సార్ ఆయన. మీరు 18 వరకు అంటే మళ్ళీ ఇష్యూ అవుతుంది సార్. డైలీ పెనాల్టీ పడుతుంది, మళ్ళీ మీకే ఇష్యూ అవుతుంది. ఇబ్బంది లేదు పెనాల్టీ, ఎందుకంటే నేను ఒక లోన్ అప్లై చేశాను. అంటే మళ్ళీ డైలీ పెనాల్టీ పడుతుంది సార్. నేను ఒక విషయం చెప్తాను భయ్యా, ఒక మాట చెప్పాలా. నేను ఒక లోన్ అప్లై చేశాను. నాకు దగ్గర అది నాకు 3 లేకుంటే 4 lakhs వస్తుంది. అది కాకపోతే అది కొంచెం ప్రాసెస్ లో ఉంది. అది నాకు 15th కైనా 16th కైనా నా అకౌంట్ లో వచ్చేస్తుంది. అందుకే నేను 18th అన్నా, ఆ లోపు నేను పేమెంట్ చేస్తాను చెప్తున్నాను. 17 కన్ఫర్మ్ చేస్తారా? 17 చేయండి, కాల్ బ్యాక్ కాల్ చేయండి, మనం చేసేసాం. మీ డబ్బులు తీసుకొని నేను ఏం చేస్తానండి? ఎప్పటికైనా ఇబ్బంది కదా నాకు, నా సివిల్ పోతుంది, దాని మీద కాల్స్ వస్తాయి.
అవన్నీ ఇబ్బంది పడాడు ఎందుకు కదా. ఓకే ఓకే. ఓకే మరి ఏం మీ పేరు చెప్పలేదు? ప్రసాద్ సార్. ప్రసాద్, ఎక్కడి నుంచి మీరు కాల్ చేసేది ఇప్పుడు? సార్ బెంగళూరు విశాఖపట్నం సార్. కానీ నంబర్ అయితే బెంగళూరు. అచ్చా, బెంగళూరు నుంచి కాల్ చేస్తున్నారు. అవును సార్. ఓకే ఓకే. ఏం లంచ్ చేయలేదా? అయింది సార్. మరి ఎందుకు అంత యాక్టివ్ అనిపిస్తలేదు? యాక్టివ్ గా మాట్లాడతాను, నాకు అదే డౌట్ వస్తుంది. ఎందుకంటే రికవరీ ఏజెంట్స్ నేను ఎంతమందితో మాట్లాడతాను కదా, ఫుల్ యాక్టివ్ గా ఏమైనా పేమెంట్ చేస్తావా లేవా, ఇప్పుడు సాయంత్రం వాళ్ళు చేయకపోతే మీరు రెఫరెన్స్ కాల్ పోతాయి అని ఇట్లా మాట్లాడతారు. అట్లా మాట్లాడలేదు సార్, కానీ ప్రొఫెషనల్ గా మాట్లాడలేదు. ఓకే, నేను ఒకటే విషయం చెప్తాను. ప్రసాద్ కదా, ప్రసాద్ ఎప్పుడైనా యాక్టివ్ ఉండాలి, డల్ గా ఉండదు. డల్ గా ఉంటే ఏంటంటే మొత్తం మనకి డల్నెస్ వస్తుంది. యాక్టివ్ ఉన్నావు అనుకో, అంటే కస్టమర్ తో నువ్వు నార్మల్ మాట్లాడు, కానీ మనిషి అనేది యాక్టివ్ ఉండాలి. యాక్టివ్ ఉందంటే కొంచెం చూస్తూనే కూడా అరే పర్సన్ కొంచెం యాక్టివ్ ఉన్నాడు కదా అని ఉంటది. ఎప్పుడైనా హ్యాపీగా ఉండు, ఓకేనా? కీప్ స్మైలింగ్. ఓకే ఓకే థ్యాంక్ యూ. ఓకే బాయ్. ఓకే సార్.